నేను మీ రేవతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా పాండిచ్చేరి ట్రిప్కి వెళ్ళాం కదా, ఆ వీడియోస్ అన్నీ ఒక వ్లాగ్ లాగా ఛానల్లో అప్లోడ్ చేసేస్తే చూసినందుకు మీకు యూజ్ అయి ఉంటుంది చెప్పండి. సో ఈ ట్రిప్కి వెళ్ళొచ్చిన ఎక్స్పీరియన్స్తో మీకు యూజ్ అయ్యేలాగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోస్లో నేను ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు రాష్ట్రాల నుంచి పాండిచ్చేరికి ఎలా రీచ్ అవ్వాలి, స్టే ఎక్కడ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, ఇంకా ఈ పాండిచ్చేరి ట్రిప్లో మనం ఏ ప్లేసెస్ని విజిట్ చేయాలి, ఈ ఎంటైర్ ట్రిప్కి ఎన్ని డేస్ టైం పడుతుంది, సో ఏ రోజు ఏ ప్లేస్ని కవర్ చేసుకోవాలి, మనం విజిట్ చేసే ప్లేసెస్కి టికెట్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఈ ఎంటైర్ ట్రిప్కి బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము సడన్గా ప్లాన్ చేసుకోవడం వల్ల బస్ బుక్ చేసుకున్నాము. హైదరాబాద్లోని అశోక్ నగర్ బిహెచ్ఎల్ నుంచి బస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బస్ ఎక్కిన తర్వాత మా సోది కబుర్లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఖాళీగా ఉంటే బోరింగ్గా ఉండి ఆకలిస్తుంది కాబట్టి స్వీట్స్ అండ్ స్నాక్స్ కూడా మాతో పాటు తీసుకెళ్ళాము. గుర్తుందా చిన్నప్పుడు మన పైన ఉండి బండి చూపించాడు మరి బాతు మామూలు కాదు అలానే నేరుగా కాదు రాజా కాదు కదా ఏది కాదు, మా ఇంట్లో పైన బండి కొట్టేశారు కన్నా అది. అప్పుడు మా అమ్మ సామాన్లన్నీ తీసుకొచ్చి తాళం వేసేసింది. అయితే ఆడికి బాత పెంచుకుంటున్నాడు, అది కూడా తీసుకొచ్చి డ్రమ్లో మూత పెట్టి అదే అమ్మ ఆ బాత్ ఎలా ఉందో చూసిరా, ఉందా బతికిందా అండి వెళ్ళి చూసా. అమ్మ అక్కడంతా చెడ ఎరిగేసింది. అమ్మ చెడ ఎరగడం ఏంటి అని చెప్పి ఒకటే నవ్వు. అతి ప్రేమ పడతావు కిందకే తిన్నేది పెడతా. చెన్నైకి దగ్గరలో ఉండగా మేము వెళ్తున్న బస్ అయితే బ్రేక్ డౌన్ అయింది. సో ఇక్కడ బస్ చేంజ్ అయ్యి చెన్నై రీచ్ అయ్యేసరికి మాకు 9 అయింది మార్నింగ్. యాక్చువల్గా మా డిపార్చర్ టైం 7 o'clock ఇచ్చారు, కానీ ఇక్కడ బస్ బ్రేక్ డౌన్ అవడం వల్ల 2 hours లేట్ అయ్యాము. చెన్నై నుంచి పాండిచ్చేరి 165 kilometers డిస్టెన్స్ లో ఉంది. ఈ డిస్టెన్స్ కి జర్నీ టైం వచ్చేసి 4 hours ఉంది. మేము ఇప్పుడు కోయంబేడ్ బస్ స్టాప్ నుంచి పుదుచ్చేరి వెళ్ళడానికి బస్ లో 9:30కి స్టార్ట్ అయ్యాము. పాండిచ్చేరి రీచ్ అయ్యేసరికి 2 o'clock అయింది. బస్ చాలా స్లోగా వెళ్ళింది అనమాట. ఇంకా పాండిచ్చేరిలో దిగి అక్కడ నుంచి ఆటో తీసుకుని మేము ఏ ప్లేస్ లో అయితే స్టే తీసుకోవాలనుకున్నామో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ స్టే మాట్లాడుకుని సెట్ అయ్యి ఫ్రెష్ అయ్యేసరికి 4 o'clock అయింది. చెన్నై నుంచి పుదుచ్చేరికి ఒక పర్సన్కి 200 rupees టికెట్ ప్రైస్ అనమాట. అయ్యో, ఒక ఫుల్ డే అంతా జర్నీలో అయిపోతుంది అన్న బాధతో వెళ్తున్నాము, కానీ ఈవినింగ్ వెళ్ళేసరికి అదంతా సెట్ చేసాము. బాగా ఎంజాయ్ చేసాము ఈవినింగ్ అయితే. చెన్నైలో ఎంత ట్రాఫిక్ ఉందో, మార్నింగే పాపం పొద్దున్నే లేచి క్యారేజీలు పట్టుకుని ఉరుకులు పరుగుల మీద వెళ్తున్నారు అందరూ. ఈ ట్రాఫిక్, ఈ జనాలు ఇవన్నీ చూస్తే హైదరాబాద్లోనే ఉన్నామా అనిపించింది నాకు. ఇప్పుడు మనం చెన్నైకి ఇంకా పుదుచ్చేరికి దగ్గరలో మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. చెన్నై నుంచి పాండిచ్చేరి 165 kilometers అని చెప్పా కదా, ఈ వెళ్లే దారిలోనే మనకి మహాబలిపురం కూడా టచ్ అవుతుంది. మహాబలిపురంని రిటర్న్ వచ్చేటప్పుడు మేము విజిట్ చేసాము. ఇంకా పాండిచ్చేరికి 69 kilometers డిస్టెన్స్ లో ఆకాశలింగమైన చిదంబరం నటరాజస్వామి ఆలయం కూడా ఉంది, అది కూడా మీరు దర్శించుకోవచ్చు. పాండిచ్చేరి నుంచి అరుణాచలం 110 kilometers డిస్టెన్స్ లో ఉంది. మనం బే ఆఫ్ బెంగాల్ ఎడ్జ్ నుంచి ఇలా ట్రావెల్ చేస్తున్నాము పుదుచ్చేరి వెళ్ళడానికి. బస్లో వెళ్ళేటప్పుడు మనం ఇలా ఓషన్ వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా పాండిచ్చేరికి దగ్గరలో 195 kilometers డిస్టెన్స్లో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం కూడా దర్శించుకోవచ్చు. ఇంకా చెన్నై నుంచి కాంచీపురంకి 72 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఒక్క కాంచీపురం తప్ప మిగతా టెంపుల్స్ అన్నిటిని నేను విజిట్ చేశాను. ఆ వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మహాబలిపురం ఎంట్రన్స్ అనమాట. మనం మహాబలిపురం విజిట్ చేయాలి అంటే ఇక్కడే బస్ దిగాలి. ఇప్పుడు నేను మీకు కొన్ని టెంపుల్స్ గురించి చెప్పాను కదా, ఈ టెంపుల్స్ అన్నిటినీ నేను సోలో ట్రావెలింగ్ చేసినప్పుడు విజిట్ చేశాను అనమాట. ఈ టెంపుల్స్ అన్నిటికీ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈ టెంపుల్స్ యొక్క స్థల పురాణం, చరిత్ర, ఇంకా ఈ ట్రిప్కి బడ్జెట్ ఎంత అవుతుంది, ఇలా మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలన్నీ కలిపి వీడియోస్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయండి. ఇప్పుడు మనం పాండిచ్చేరిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈ పాండిచ్చేరి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం పాండిచ్చేరి గురించి తెలుసుకుందాం.
ఈ పాండిచ్చేరి అఫీషియల్ నేమ్ వచ్చేసి పుదుచ్చేరి. ఈ పుదుచ్చేరి వర్డ్ని ఇంగ్లీష్లో టైప్ చేసేటప్పుడు టైపింగ్ మిస్టేక్ వల్ల యూ లెటర్ని ఎన్ లెటర్ కింద టైప్ చేశారు. ఆ తర్వాత అదే అప్రూవ్ అయిపోయి వాడుక భాషలో పాండిచ్చేరి అని పిలుస్తున్నారు. ఇండియాకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పాలించే రోజుల్లో ఈ పాండిచ్చేరి వాణిజ్య కేంద్రంగా ఉండేది. సో పాండిచ్చేరిలో చాలా మంది ఫ్రెంచ్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఈ పాండిచ్చేరి ఒక యూనియన్ టెరిటరీ అయిందనమాట. అంటే కేంద్ర పాలిత ప్రాంతం అని అర్థం. ఈ యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరిలో 4 రీజన్స్ అయితే ఉన్నాయి. వీటిలో మొదటిది పుదుచ్చేరి రీజన్, ఇంకా కరైకల్ రీజన్. ఈ రెండు తమిళనాడులోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని యానాం రీజన్, ఇంకా కేరళలోని మాహే రీజన్. ఈ 4 రీజన్స్ కూడా యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరి అండర్లో ఉన్నాయి. ఇప్పుడు మనం పాండిచ్చేరిలో ఏ ప్లేసెస్ని విజిట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏ ప్లేసెస్ కవర్ చేయాలో చూద్దాము. ఫ్రెంచ్ కాలనీ, అరబిందో ఆశ్రమం, ఇంకా రాక్ బీచ్, సెయింట్ మేరీ క్యాథలిక్ చర్చ్, ది సేక్రెడ్ హార్ట్ బాసిలికా చర్చ్, ఇంకా మాంగ్రోవ్స్ ఫారెస్ట్లో బోట్ రైడ్, ప్యారడైజ్ బీచ్ అండ్ ఇంకా పాండిచ్చేరిలోని నైట్ లైఫ్. టైం కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే మనం పాండిచ్చేరి విజిట్ చేయడానికి 3 days and 2 nights సరిపోతుంది. ఎర్లీగా మనం పాండిచ్చేరి రీచ్ అయితే ఫస్ట్ డేలో మనం ఏం కవర్ చేసుకోవచ్చు అంటే మార్నింగ్ టైంలో మనం ఫ్రెంచ్ కాలనీ విజిట్ చేసి అక్కడ ఫొటోస్ అయ్యి దిగొచ్చు. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ 2 churches కవర్ చేసుకుని ఆఫ్టర్నూన్ లంచ్ చేసి అరబిందో ఆశ్రమం ఇంకా మాతృ మందిర్ని విజిట్ చేయొచ్చు. మనం వైట్ టౌన్లో స్టే తీసుకుంటే వైట్ టౌన్ నుంచి అరబిందో ఆశ్రమంకి 13 kilometers ఉంటుంది. మీకు ఇక్కడ స్పెండ్ చేయాలనుకుంటే ఒక ఫుల్ డే ఇక్కడ అరబిందో ఆశ్రమం అండ్ మాతృ మందిర్లో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. ఇవన్నీ కవర్ చేసుకుని ఈవినింగ్కి మనం వైట్ టౌన్లోని మన స్టేకి రిటర్న్ అయిపోతే దగ్గరలోనే రాక్ బీచ్ ఉంటుంది కాబట్టి నైట్ టైం అలా రాక్ బీచ్కి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ పక్కనే ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది కాబట్టి డిన్నర్ కూడా అక్కడ చేసేయచ్చు. డే 2లో ఏ ప్లేసెస్ని కవర్ చేయాలో చూద్దాము. మనం ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైం చూసుకుని ఆ టైం కల్లా మనం రాక్ బీచ్కి వెళ్ళిపోతే అక్కడ బ్యూటిఫుల్గా ఉంటుంది సన్ రైజ్. ఆ సన్ రైజ్ విట్నెస్ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి 9:30 కల్లా మనం బోట్ రైడింగ్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. వైట్ టౌన్లో స్టే తీసుకుంటే ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్ బోట్ రైడింగ్కి 3 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ బోట్ రైడ్కి ఎంత ఛార్జ్ చేస్తారు, ఇంకా ఈ రైడింగ్లో మనకి ఏ ప్లేసెస్ని చూపిస్తారు అనేది నేను డీటెయిల్గా డే 2 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11:30 to 12 లోపు మనకి బోట్ రైడింగ్ ఫినిష్ అయిపోతుంది. అక్కడ ఫుడ్ ఏం దొరకదు కాబట్టి వైట్ టౌన్కి వచ్చి మనం లంచ్ చేసి నెక్స్ట్ ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలి. వైట్ టౌన్ నుంచి ప్యారడైజ్ బీచ్కి 12 kilometers ఉంటుంది. ఇక్కడ టికెట్ ప్రైజెస్ అన్నీ ఉంటాయి. ఈ బీచ్లో ఇది ఒక ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్కి మనల్ని తీసుకువెళ్తారు. ఈ బీచ్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక ఐలాండ్ కాబట్టి ఈవినింగ్ 5 వరకే ఎలా ఉంటుంది బీచ్లో. ఈవినింగ్ రిటర్న్ అయిపోయి మనం రాక్ బీచ్లోని మూన్ రైజ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ నైట్ స్పెండ్ చేసి అలా ఫుడ్ స్ట్రీట్లో మనం డిన్నర్ చేసి మళ్ళీ మన స్టేకి రిటర్న్ అయిపోవచ్చు. డే 3లో ఏ ప్లేసెస్ని విజిట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. మీకు బీచ్లో సన్ రైజ్ చూడటం చాలా ఇష్టం, మాకు బాగా నచ్చింది అనుకుంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎర్లీగా మనం రాక్ బీచ్కి వెళ్ళి అక్కడ సన్ రైజ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మేము 2 days కూడా సన్ రైజ్కి వెళ్ళాము, మూన్ రైజ్కి కూడా వెళ్ళాం అనమాట. రాక్ బీచ్ ఎదురుగా మనకి మ్యూజియం కూడా ఉంటుంది. ఆఫ్టర్నూన్ వరకు ఆ మ్యూజియం కూడా కవర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు అరబిందో ఆశ్రమం ఫుల్ డే కవర్ చేయాలి అనుకుంటే ఆ ఫస్ట్ డేలో చూసిన ప్లేసెస్ని మనం 3rd డేలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. లేదంటే పాండిచ్చేరి నుంచి మహాబలిపురం 2 hours డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి అది చూడాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ విట్నెస్ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి రూమ్ వెకేట్ చేసి మహాబలిపురం వెళ్ళొచ్చు. మీరు చెన్నై నుంచి రిటర్న్ బుక్ చేసుకుని ఉంటే మనకి ఈ ఈవినింగ్ కల్లా మనం మహాబలిపురం కవర్ చేసుకుని చెన్నై రీచ్ అయిపోవచ్చు. ఫస్ట్ డే మేము పాండిచ్చేరికి లేట్గా రీచ్ అవ్వడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ అయితే ఫాలో అవ్వలేదు. మాకున్న ఈ టైంలో ఈ 3 daysని మేము ఎలా డివైడ్ చేసుకున్నాము, డే 1లో ఏ ప్లేసెస్ని విజిట్ చేసాము, డే 2లో ఏ ప్లేసెస్ని విజిట్ చేసాము, డే 3 ఎలా ఫినిష్ చేసాము అనేది ఒక్కొక్కటిగా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో పాండిచ్చేరిలో డే 1 ఎలా స్పెండ్ చేసాము, ఏ ప్లేసెస్ని కవర్ చేసామో చూద్దాము రండి. పాండిచ్చేరి బస్ స్టాప్లో దిగిన తర్వాత అక్కడి నుంచి వైట్ టౌన్కి ఆటోలో వెళ్తున్నాము. ఆటో వాళ్ళు అయితే మనకి హోటల్స్ చూపిస్తాము అంటారు, కానీ మీరు వాళ్ళపైన అయితే డిపెండ్ అవ్వద్దు, ఎక్కువ ప్రైజెస్లో చూపిస్తారు. ఈ ట్రిప్లో మనం విజిట్ చేయాలనుకున్న ప్లేసెస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లేసెస్ వైట్ టౌన్లోనే ఉంటాయి. సో మనం అక్కడే స్టే తీసుకుంటే బెటర్ అనమాట. ఈ వైట్ టౌన్లో మనకి ఏమేమి దగ్గరలో ఉంటాయంటే రాక్ బీచ్ ఉంటుంది, ఫ్రెంచ్ కాలనీ, ఇంకా నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు రెస్టారెంట్స్ కానీ పబ్స్ కానీ, ఇంకా ఫుడ్ స్ట్రీట్స్, షాపింగ్ స్ట్రీట్స్, ఇంకా మనం ఇప్పుడు చెప్పుకున్న 2 చర్చిలు, ఇవన్నీ వైట్ టౌన్ సరౌండింగ్లోనే ఉంటాయి కాబట్టి మనం ఈ వైట్ టౌన్లో స్టే తీసుకుంటే బెటర్. మనకి కావాల్సిన బడ్జెట్లో ఉన్న హోటల్స్ చూసుకుని అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి మనం మాట్లాడుకుని స్టే తీసుకోవడం బెటర్ ఆప్షన్.
మేమైతే వైట్ టౌన్‌లోని ఈ విల్లాలో స్టే తీసుకున్నాము. ఇది రాక్ బీచ్‌కి చాలా దగ్గరలో ఉంది. మేము చూడాలనుకున్న ప్లేసెస్ అన్నిటికి చాలా దగ్గరలో ఉంది. సో, మనకి వెహికల్ తీసుకుంటే పెట్రోల్ ఖర్చులు గూడా తక్కువ అవుతాయన్నమాట ఇలా దగ్గరలో తీసుకుంటే. బీచ్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి, సన్‌రైజ్, సన్‌సెట్ చూడాలి అనుకుంటే బీచ్‌కి దగ్గరగా ఉంటుంది గాబట్టి చాలా బావుంటుంది. ఈ విల్లాలో మేము 2 డేస్ స్టే తీసుకున్నాము. 2 డేస్‌కి వీళ్ళు నియర్లీ 5,000 వరకు చార్జ్ చేశారు. మనకి ఎగ్జాక్ట్‌గా చెప్పిన ప్రైస్ కన్నా మేము బార్గెయిన్ చేసే తీసుకున్నాము. మనకి సెపరేట్‌గా ఉండే రూమ్స్ తీసుకుంటే ఇంకా తక్కువలోనే అయిపోతుంది. హాస్టల్స్ అయితే ఇంకా డెడ్ చీప్‌లో వస్తాయి. కానీ ఇక్కడ ఎక్కువ స్పేషియస్‌గా ఉంది. ఇంకా రూమ్ కూడా చాలా బావుంది అని చెప్పి మాకిది బాగా నచ్చేసి మేమిక్కడ తీసుకున్నాము. ఇప్పుడు మనం రూమ్ లోపల ఎలా ఉందో చూద్దాము రండి. మేము ఈ రూమ్‌ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నామంటే, ఈ వుడెన్ హౌస్ చాలా బావుంది. ఒక వింటేజ్ థీమ్ లాగా ఉంది. మేము ఫోటోస్ దిగడానికి కూడా చాలా బావుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాం అనమాట. కాస్త ప్రైస్ ఎక్కువ అనిపించినా సరే, మనం ఎప్పుడో ఒకసారి ఇలా వెళ్తాం కదా! మంచిగా తీసుకుందాము. ఫోటోస్‌లో కూడా బావుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాం. ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉంది. ఫుల్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ వాష్‌రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. రూమ్ తీసుకునేసరికి 2:00 అయింది. మార్నింగ్ నుంచి ఏం తినకపోవడంతో ఇంక మేము ఫ్రెష్ అయిపోయి ముందు ఫుడ్ పడాలి కడుపులో అని చెప్పేసి వెళ్ళాము. వైట్ టౌన్‌లో మనం స్టే తీసుకుంటే మనకి అన్ని వాకబుల్ డిస్టెన్స్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు మేము తినడానికి బర్గర్ మ్యాన్‌కి అయితే వచ్చాము. ఇది బ్రేక్‌ఫాస్టో, లంచో, డిన్నరో కూడా తెలీదు. మొత్తానికి ఏదైతే కడుపులో బాగా మాడుతుంది కాబట్టి ముందు ఫుడ్ ఆర్డర్ చేశాము. ఆర్డర్ ప్రిపేర్ అయ్యేలోపు వెహికల్ తీసుకురావడానికి వెళ్ళాము. ఈ వెహికల్ సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం లోకల్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసి వెళ్ళడం కంటే, మన దగ్గర ఒక వెహికల్ ఉంటే బావుంటుంది అనుకుంటే, అక్కడ మనకి లోకల్‌లో వెహికల్స్ కూడా రెంటల్స్‌కి ఇస్తారు. స్కూటీ రెంటల్స్ వచ్చేసి 300 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మనం సెలెక్ట్ చేసుకునే మోడల్‌ని బట్టి టాప్ ఎండ్ మోడల్స్ అయితే ఇంకా 100, 200 అట్లా ఎక్స్‌ట్రా తీసుకుంటారు. ఇక్కడ కూడా మనం బార్గెయిన్ చేసుకోవచ్చు. స్కూటీ గానీ, కార్ గానీ ఇలా ఏదైనా రెంట్‌కి దొరుకుతుంది అక్కడ. బైక్ రెంటల్స్ అయితే చాలా చోట్ల ఉంటాయి. ఫ్యూయల్ మనమే ఫిల్ చేయించుకోవాలి. వీళ్ళు వెహికల్ తెచ్చేలోపు మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా ఫుల్ ఆకలి మీద ఉండి ఆవురావురమంట తిన్నాం అనమాట. ఈ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది ఇక్కడ. అండ్ ఈ స్పెషల్ డ్రింక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా తినేసాక మేము రోడ్ల మీద పడ్డాం అనమాట. అదేనండి ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాము. ఈ ఫ్రెంచ్ కాలనీలో ఇళ్ళైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అండ్ కలర్‌ఫుల్‌గా కూడా ఉంటాయి. ఇక్కడ చాలా మూవీ షూట్స్ అయితే జరిగాయి. అండ్ నాకు గుర్తున్నది ఏంటి అంటే 'వీడొక్కడే' మూవీలో 'సూర్య' మూవీలో 'సూర్య అండ్ తమన్నాది 'పసిచిలక' అనే సాంగ్ ఉంటుంది కదా! అది ఈ పాండిచ్చేరిలోనే జరిగిందనమాట షూటు. ఇంకా ఎక్కడో ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ చూసుకొని మా బ్లూ స్కూటీకి ఇంకా మేము వేసుకున్న డ్రెస్‌కి బ్లూ కలర్ సెట్ అవుతుంది అని ఇక్కడ ఆగి ఫోటోషూట్ దిగి ఇంకా మేము బీచ్‌కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. ఆల్రెడీ మా అక్క అండ్ బావగారు వాళ్ళు బీచ్ దగ్గరే ఉన్నారు. సో, మేము వాళ్ళతో పాటు జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం రాక్ బీచ్‌కొచ్చేసాము. ఇక్కడ రాక్ బీచ్‌లో కనిపిస్తున్నది మనకి గాంధీ గారి స్టాట్యూ అనమాట. ఆ రాక్స్ పైన కూర్చుని, ఆ సీ వ్యూని ఎంజాయ్ చేస్తూ, ఇంకా వచ్చే పెద్ద పెద్ద అలలను చూస్తూ ఉంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ముందుగా మేము వెళ్లి చేసిన పనేంటంటే ఫోటోస్ దిగామనమాట. ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోతుంది. సో, లైట్ తగ్గితే ఫోటోస్ రావు కాబట్టి ముందుగా ఫోటోస్ దిగేసి ఇంకా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మన ఈస్ట్ సైడ్ ఉండే ల్యాండ్స్‌లో అంటే ఆంధ్రప్రదేశ్ గానీ, ఇటు తమిళనాడు గానీ, ఈ సైడ్‌లో మనకి సన్‌సెట్ కంటే సన్‌రైజెస్ చాలా బావుంటాయి బీచ్‌లో. ఎందుకంటే సీలోంచి సన్ అలా పైకొస్తూ కనబడుతుంది. గుజరాత్, గోవా ఈ సైడ్స్‌కి వెళ్తే మనకి సన్‌సెట్ అవుతూ కనిపిస్తుందనమాట. అంటే సన్ అలాగా సీలోకి దిగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఓన్లీ సన్ గురించే మనం మెన్షన్ చేసుకుంటాం గానీ, ఈవినింగ్ టైమ్ సన్‌సెట్ టైమ్‌లో మనకి మూన్ రైజ్ అవుతూ ఉంటుంది బీచ్‌లో. అది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మీరెప్పుడన్నా చూడకపోతే ఏదైనా పౌర్ణమి టైమ్స్‌లో మీరు వెళ్లి విట్‌నెస్ చేయండి. చాలా బావుంటుంది. ఈ ట్రిప్‌ని యాక్సిడెంటల్‌గా ప్లాన్ చేసుకున్న అక్క వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు వెళ్ళామనమాట. సో, కేక్ ఏదైనా తీసుకెళ్దాము అని ఇక్కడ బేకరీకెళ్ళాం. అన్నీ బుజ్జి బుజ్జి కేక్సే ఉన్నాయి. సో, వీటిలో ఒకటి సెలెక్ట్ చేసి ఒక కేక్ తీసుకెళ్ళి కట్ చేపించాము.
టైంకి మేము అక్కడ బీచ్లో ఉన్నాము. ఫుల్ మూన్ డే అనమాట అది. అలా మూన్ బయటకు వస్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న 2 days కూడా ఎర్లీ మార్నింగ్ సన్ రైజింగ్ టైం అండ్ ఈవినింగ్ టైంలో మూన్ రైజింగ్ టైం రెండు చూసుకుని కరెక్ట్గా ఆ టైంకి బీచ్కి వెళ్ళి ఆ వ్యూస్ని ఎంజాయ్ చేశాము. లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. నా బతుక్కి పుట్టి ఎన్నాళ్ళైనా సరే ఒక్కసారి కూడా సన్ రైజ్ కానీ మూన్ రైజ్ కానీ సన్ సెట్టింగ్ కానీ చూడలేదు. సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేయడం. నాతో పాటు మా సిస్టర్ కానీ మా హస్బెండ్ కానీ అక్క వాళ్ళు ఇంకా బావగారు వీళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేసాం మేము ఆ వ్యూస్ని. సో అలా 8 o'clock వరకు మేము బీచ్లోనే ఆడుకున్నాము. తర్వాత మేము బయటకు వచ్చి ఇంకా స్ట్రీట్స్లో తిరగడం స్టార్ట్ చేసాము. మనం బీచ్కి వచ్చిన ఎంట్రన్స్లో అంటే గాంధీ స్టాచ్యూ దగ్గర మనకి రైట్ సైడ్లో చాలా షాపింగ్ స్టాల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బోల్డ్ అని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ విషుకి ఒక 2 toys తీసుకున్నాను. ఇక్కడ షాపింగ్ చేశాక వెళ్ళి మేము ఫుడ్ తీసుకుని మా హోటల్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి పాండిచ్చేరికి ఎలా రీచ్ అవ్వాలి అనేది నేను చెప్తానన్నాను కదా. సో ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ట్రిప్కి బడ్జెట్ ఎంత అవుతుంది అనేది నేను Day 3 వీడియోలో చెప్తాను. వీలైనంత వరకు మీరు ట్రిప్ని ముందుగానే ప్లాన్ చేసుకుని ట్రైన్ బుక్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. ముందు మా వాళ్ళు ఏం చేశారంటే ఒక టూరిజం ప్యాకేజ్ మాట్లాడారు. 7,000 per personకి అవుతుంది అంటే అడ్వాన్స్ కూడా పే చేసాము. వాడు ట్రిప్ రేపొద్దున స్టార్ట్ అవుతుంది అనగా ఈ రోజు ఫోన్ చేసి మాకు పీపుల్ గ్యాదర్ అవ్వలేదు, పర్సన్కి ఇంకా 2,000 ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పన్నాడు. ఇదంతా ఎందుకు, మనకు మనం ఓన్గా వెళ్ళొచ్చు కదా. ఈ రోజు మనకి మొబైల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఏదైనా సెర్చ్ చేసుకుని మనం రీచ్ అవ్వచ్చు, గైడెన్స్ ఎందుకు అని చెప్పి ఓన్గా అప్పటికప్పుడు మేము బస్ బుక్ చేసుకున్నాం అనమాట. మీరు పాండిచ్చేరి వెళ్ళాలనుకుంటే ప్యాకేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో ఏ రోజు ఏ ప్లేసెస్ని విజిట్ చేయాలి అని చెప్పాను కదా, అవి ఫాలో అయితే సరిపోతుంది. మనం హ్యాపీగా అన్ని చూసి రావచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కమింగ్ సూన్ వీడియోస్ అన్ని Day 2లో మేము ఎక్స్ప్లోర్ చేసాము. వాటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియోలో మనం పాండిచ్చేరి ట్రిప్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అండ్ Day 1 మేము ఎలా స్పెండ్ చేసాము పాండిచ్చేరిలో అనేది కూడా చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో పాండిచ్చేరి Day 2లో ఏ ప్లేసెస్ కవర్ చేయాలి అనేది డీటెయిల్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా మీరు ఎవరితో అయితే పాండిచ్చేరి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లాస్ట్ వరకు ఓపిక్గా ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.